హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక లెర్నింగ్ వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట అండి. సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో నేను చేయడం జరిగిందనమాట. సో అది పార్ట్ 1 వీడియో అనమాట అండి. సో ఇది పార్ట్ 2 అనమాట అండి. సో అంటే ఈ వీడియో చూసి ముందర సో నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు పార్ట్ 1 వీడియో చూడండి ఫ్రెండ్స్. అసలు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అంటే ఏంటి, ఓకే, సో డిఫరెంట్ చార్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి, సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఏ విధంగా ప్లాట్ అవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో పార్ట్ 1లో మీకు ఉంటుంది అనమాట అండి. సో ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో అదర్వైజ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అయితే ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే అండి, సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అసలు అంటే ఏంటి, సో ఏ విధంగా ప్లాట్ అవుతుంది అనేది మన పార్ట్ 1లో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే స్ట్రాటజీస్ అనమాట అండి, అసలు మన ఎంట్రీ ఎగ్జిట్ ఎలాగే ఏంటి అనేది, సో ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం అనమాట, రైట్. సో అయితే నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి, ఒక బుక్ నుంచి నేను స్టడీ చేయడం జరిగిందని చెప్పి. ఓకే, సో కంప్లీట్ గైడ్ టు పాయింట్ అండ్ ఫిగర్ చార్టింగ్ అనేది హెన్రిక్ వెబర్ అండ్ కెర్మిట్ గీగ్ అని వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, సో అదర్స్ ఆ బుక్ నేను ఐ హావ్ గాన్ త్రూ దట్ బుక్ అనమాట అండి. ఓకే, బేస్డ్ ఆన్ ద బుక్ దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను ఒక ప్రజెంటేషన్లో నేను మీకు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో ఆ ప్రజెంటేషన్ మీతో షేర్ చేస్తాను అనమాట అండి. సో డిఫరెంట్ ఎంట్రీస్, సో ఏ విధంగా మనం ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మీకు ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట అండి, రైట్. ఓకే, సో అయితే ఇది ఒక సింపుల్ బై అండ్ సింపుల్ సెల్ ఫార్మేషన్స్ అనమాట అండి, రైట్. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, సో ఆల్రెడీ పార్ట్ 1లో నేను చెప్పడం జరిగింది కదా. సో ఉదాహరణకి ప్రైస్ పెరుగుతూ వచ్చింది అనుకోండి, సో ఎక్స్ రూపంలో మనం దాన్ని డినోట్ చేస్తాం కదా. సో ప్రైస్ పెరుగుతూ ఉంది, సో అయితే ప్రైస్ రివర్స్ అయింది. ఎప్పుడు మనం ప్లాట్ చేస్తామండి, కనీసం 3 బాక్సెస్, రైట్. 3 బాక్సెస్ మినిమమ్. అంటే ఉదాహరణకి బాక్స్ సైజు 10 రూపీస్ అనుకుంటే కనుక 3 బాక్స్ అంటే 10 × 3 30 రూపీస్ తగ్గినప్పుడు మాత్రమే ప్రైజు. పెరిగిన తర్వాత ప్రైస్ 30 రూపీస్ తగ్గిందంటే కనుక అప్పుడు ఈ విధంగా ప్లాట్ చేయడం అనేది, రివర్సల్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ చార్ట్స్లో. ఓకే, మీరు చూడొచ్చు అనమాట. ప్రైస్ ఇక్కడ పెరిగింది, ఇక్కడ నుంచి 30 రూపీస్ తగ్గింది కదా. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఈ ఓ రూపంలో ప్రైస్ తగ్గినప్పుడు చూపించడం జరుగుతుంది. మళ్ళీ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఎప్పుడైతే 30 కనీసం పెరిగిందో అప్పుడు 3 ఎక్సెల్ రూపంలో అండ్ కంటిన్యూ అయితే కనుక సో ఇక్కడ ఇంకొక ఎక్స్ రూపంలో ప్లాట్ చేయడం జరుగుతుంది అనమాట అండి, రైట్. ఓకే అండి. సో అయితే మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఇప్పుడు మన ఎంట్రీ పొజిషన్స్కి ఇది డబుల్ టాప్ ఎంట్రీ అంటారు అన్నమాట అండి. సో దీని పేరు ఏంటంటే డబుల్ టాప్ ఎంట్రీ అని చెప్తారన్నమాట. ఓకే, సో అయితే జనరల్గా డబుల్ టాప్, త్రిబుల్ టాప్ ఇవన్నీ కూడా మన నార్మల్ టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్ స్టిక్స్లో కానీ లేదా లైన్ చార్ట్స్లో కానీ దాన్ని మనం ఒక బేరిష్ సిగ్నల్ కింద అది అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అవుతుందని చెప్పి మనం భావిస్తూ ఉంటాం అన్నమాట అండి. బట్ అన్లైక్ దట్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రెండ్స్. సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో మీరు బై చేయడానికి ఇది ఎంట్రీ అనమాట అండి, రైట్. ఓకే, సో బై చేయడానికి ఎప్పుడైతే ప్రీవియస్ 3 ఎక్స్లు ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది దాటి కనుక ప్రైస్ మూవ్ అవుతుందంటే కనుక ఓకే యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట అండి. సో మనం బయింగ్ వెళ్ళాలన్నమాట. ఒక స్టాప్ లాస్ మీరు 1-2 బాక్సుల కింద స్టాప్ లాస్ పెట్టుకొని యూ కెన్ గో ఫర్ బయింగ్ అనమాట అండి, రైట్. ఓకే అండి. సో అయితే మనకి బాక్సుల్లో మరి రివర్స్ యాక్చువల్గా 3 అవుతే కానీ మనకు కనిపించదు. సో అందువల్ల మీరు ప్రైస్ ఒకసారి చూసుకున్న దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు అనమాట అండి. అదర్వైజ్ రివర్సల్ సిగ్నల్ వచ్చిందా కూడా మీరు వెయిట్ చేయొచ్చు అనమాట. సో అయితే ఎంట్రీ అయితే ఇదనమాట అండి, రైట్. సేమ్ ఆపోజిట్ అనమాట అండి, సింపుల్ సెల్. సింపుల్గా సెల్లింగ్ ఎంట్రీ ఏంటంటే ఉదాహరణకి ప్రైస్ తగ్గింది, ఇప్పుడు మళ్ళీ ప్రైస్ రివర్స్ అయింది, మళ్ళీ ప్రైస్ తగ్గిందంటే సో ప్రీవియస్గా ఏదైతే ఉన్నాయో, ప్రీవియస్గా ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ బ్రేక్ అవ్వాలి. అంటే డబల్ బాటమ్ బ్రేక్ అయినప్పుడు జనరల్గా డబల్ బాటమ్ ఫార్మేషన్లో మనం ఏం చేస్తామండి, నార్మల్ టెక్నికల్ నార్మల్ క్యాండిల్ స్టిక్ లైన్ చార్ట్స్లో మనం బయింగ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఆపోజిట్ అనమాట అండి. ఓకే, సో డబల్ బాటమ్ కనుక బ్రీచ్ అయితే కనుక సో ఇది సపోర్ట్ ఫెయిల్ అయిందని చెప్పి అనుకోవాలన్నమాట అండి. సో డబల్ బాటమ్ బ్రీచ్ అయితే కనుక దట్ ఈస్ షార్ట్ సెల్ సిగ్నల్ అనమాట, రైట్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ డబల్ టాప్, ప్రీవియస్ టాప్ కంటే ప్రైస్ పెరిగితే కనుక సో ఇది బయింగ్ ఎంట్రీ కింద చెప్తారన్నమాట అండి, రైట్. సో ఈ విధంగా ఏంటంటే సో ఇది బేసిక్ అనమాట అండి. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని చాలా వీళ్ళ బుక్లో చాలా ఎంట్రీస్ ఇవ్వడం జరిగిందనమాట అండి. బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇది సింపుల్ బుల్లిష్ డబల్ టాప్ అంటారు అన్నమాట అండి. సో బేరిష్ డబల్ బాటమ్ అంటారు, రైట్. సో రైజింగ్ బాటమ్, బుల్లిష్ బై విత్ రైజింగ్ బాటమ్ అంటారు అన్నమాట అండి. సో ఇది మన చార్ట్స్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది, నేను చూపిస్తాను ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి సేమ్ అనమాట అండి, సింపుల్ బేరిష్ సెల్ విత్ డిక్లైనింగ్ టాప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి బ్రేక్అవుట్ ఆఫ్ ఏ ట్రిపుల్ టాప్. డబల్ టాప్ ఇక్కడ చూసాం కదా, ఇది ట్రిపుల్ టాప్ అనమాట. ఇక్కడ డబల్ బాటమ్ చూసాం, ట్రిపుల్ బాటమ్ అనమాట, రైట్. సో అదేవిధంగా మన క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి కదండి, లైక్ అసెండింగ్ ట్రిపుల్ టాప్, స్ప్రెడ్ ట్రిపుల్ టాప్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఇక్కడ డిసెండింగ్ ట్రిపుల్ టాప్, స్ప్రెడ్ ట్రిపుల్ టాప్, రైట్. అప్ సైడ్ బ్రేక్ అబోవ్ బుల్లిష్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది మీరు చూడొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అయిందంటే, బ్రేక్అవుట్ అయితే సో అది బేరిష్ అనమాట అండి, రైట్.
బుల్లిష్ రెసిస్టెన్స్ లైన్ అంటే ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది, అది దాటి బ్రేక్ అయింది అనుకోండి, సో ఆ ఎంట్రీ బయింగ్ ఎంట్రీ అనమాట అండి. సో అదేవిధంగా సపోర్ట్ లైన్ బ్రేక్ అయితే కనుక సో సెల్లింగ్ షార్ట్ సెల్ ఎంట్రీ అనమాట అండి. ఓకే, సో బేరిష్ రెసిస్టెన్స్ లైన్ కూడా ఎంట్రీ అబోవ్ బ్రేక్ అయినా కూడా బేరిష్ రెసిస్టెన్స్ లైన్స్ అంటే 2-3 టైమ్స్ ప్రైస్ ఒక దగ్గరికి వెళ్ళి రివర్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళకపోతుంది, అక్కడి నుంచి 3 ఓవర్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి. బట్ కానీ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి కొంత టైం తర్వాత, సో ఆ బేరిష్ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో మళ్ళీ స్టాక్లో లేదా ఇండెక్స్లో స్ట్రెంత్ పికప్ అవుతుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ బయింగ్ అనమాట అండి. సేమ్ అదేవిధంగా డౌన్ సైడ్ అనమాట. ఇవి మెయిన్ బేసిక్ సిగ్నల్స్ అనమాట అండి. సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో బేసిక్ సిగ్నల్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అయితే ఇందులో వాట్ ఈస్ వాట్ డీటెయిల్గా కొంచెం చూద్దాం అనమాట అండి. సో ముందుగా చూస్తే కనుక బేసిక్ సిగ్నల్ ఈ విధంగా అనమాట అండి. సో మీరు చూస్తే కనుక చార్ట్లో సో ఇలాగ ప్రైస్ అనేది 3x పెరగడం జరిగింది, మళ్ళీ రివర్స్ అయినప్పుడు 3O చూపిస్తారు కదా. సో ఇందాక నేను షేర్ చేశాను కదా, అదే అనమాట అండి. ఇది సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో డబల్ టాప్ ఇది బ్రేక్అవుట్ అవి ప్రైస్ ఎప్పుడైతే క్యాండిల్ ఒక బాక్స్ ఎప్పుడైతే ఫిల్ అయిందో ఒక ఎక్స్ట్రా రావడం జరుగుతుంది కదా, రైట్? ఓకే అండి. సో అప్పుడు మనం ఎంట్రీ అనమాట, అప్పుడు బై ప్రైస్కి బయింగ్ చేయడానికి ఇది ఎంట్రీ అనమాట, రైట్? ఓకే. సో అదేవిధంగా రైజింగ్ బాటమ్, రైట్? అంటే ఇందాక మనం చూస్తే కనుక మీరు ప్రీవియస్ దాంట్లో చూస్తే ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే ఉండడం జరిగింది, రైట్? ఇక్కడ మీరు చూస్తే కనుక 4 కాలమ్స్ ఉన్నాయి, రైట్? సో 4 కాలమ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ లో ఏదైతే ఉందో ప్రీవియస్గా లో అనేది ఒక బాక్స్ హై వచ్చింది, తర్వాత రెండోసారి ఫామ్ అయిన లో. అందువల్ల ఏంటంటే రైజింగ్ బాటమ్ అంటే బాటమ్ అప్ ట్రెండ్, బాటమ్ ఏదైతే ఉందో అది పికప్ అవుతుంది, పైకి వెళ్తుందని రివర్సల్ ఇండికేషన్ అనమాట అండి. సో ఇది రైజింగ్ బాటమ్ అని చెప్తారు అనమాట, రైట్? సో ఎప్పుడైతే ఈ డబల్ టాప్ ఇది కూడా కంప్లీట్ అయిందో సో అప్పుడు ఎంట్రీకి మంచి పాయింట్ అనమాట అండి ఇది, రైట్? ఓకే అండి. నెక్స్ట్ సేమ్ ట్రిపుల్ టాప్ అనమాట అండి. సో ట్రిపుల్ టాప్ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఆ విధంగా ట్రిపుల్ టాప్ అనమాట. మీరు చూస్తే కనుక ఇది మీరు చూడొచ్చు కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తం. సో 3x కాలమ్స్ దాటి ప్రైస్ మీకు క్లోజ్ అయితే కనుక ఒక ఎక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం వీ కెన్ గో ఫర్ బయింగ్ అనమాట అండి, రైట్? సో అదేవిధంగా అసెండింగ్ ట్రిపుల్ టాప్ సేమ్ అనమాట అండి. అసెండింగ్ డబుల్ టాప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇది అసెండింగ్ లో అసెండింగ్ అవుతుంది, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం 3 టైమ్స్ మీరు చూస్తే కనుక ఇది సో త్రిబుల్ టాప్ అనమాట అండి. సో త్రిబుల్ టాప్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు అనమాట అండి. సో అసెండింగ్ త్రిబుల్ టాప్ అనేది ఇది కూడా ఒక మంచి ఎంట్రీ అనమాట, రైట్? ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చి స్ప్రెడ్ ట్రిపుల్ బాటమ్ అంటే మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే సో ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటే మీరు చూడొచ్చు అనమాట అండి. స్ప్రెడ్ ఇలాగా సో వైడెన్ అవుతుంది, రైట్? ఓకే. సో అయితే త్రిబుల్ బాటమ్ ఏమైందండి, బ్రేక్ అయిపోయింది. ఓకే, సో త్రిబుల్ బాటమ్ ఏదైతే ఉందో సో అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది షార్ట్ సెల్ ఎంట్రీ, సెల్లింగ్కి ఎంట్రీ అనమాట అండి. సో అయితే కనీసం 5 కాలమ్స్లో ఇది చూడడం జరుగుతుంది, అందువల్ల స్ప్రెడ్ అని చెప్తారు అనమాట అండి. జనరల్గా ప్రీవియస్గా మనం చూసిన 3 కాలమ్స్ కదా, ఇది 5 కాలమ్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఓకే స్ప్రెడ్ ట్రిపుల్ బాటమ్ అని చెప్పి దీన్ని పెట్టడం జరుగుతుంది అనమాట, రైట్? ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి, ఒక బేరిష్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు అనమాట, ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్లో తీసుకుంటే కనుక ట్రయాంగిల్ బ్రేక్ అవ్వింది. సో బేరిష్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అనమాట అండి ఆఫ్ ఏ బేరిష్ ట్రయాంగిల్. ఓకే, సో మీరు చూస్తే కనుక సో ప్రైజ్ ఒక ట్రయాంగిల్ రూపంలో ఉంది కదండి. సో ట్రయాంగిల్ ఫార్మేషన్లో ఇక్కడ తీసుకోవడం జరిగింది కదా. సో అయితే ట్రయాంగిల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. సో అంటే ప్రైజ్ వీక్నెస్ ఉందన్నమాట అండి. సో ఇక్కడ నుంచి ఈ విధంగా అంటే లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి దీన్ని. సో ప్రైజ్ అనేది సో సెల్లింగ్ ఎంట్రీ అనమాట, రైట్? ఓకే. బుల్లిష్ సపోర్ట్ లైన్, రైట్? అయితే ఒక సపోర్ట్ లైన్ తీసుకుంటే కనుక మీరు ఒక లైన్ డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో ఉదాహరణకి ప్రైస్ ఏమైందంటే లో మీరు చూస్తే కనుక లో పైకి షిఫ్ట్ అవుతా వస్తుందన్నమాట అండి. ఇక్కడ మీరు చూస్తే కనుక లో షిఫ్ట్ అవుతా వచ్చింది, బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో సో ఈ సపోర్ట్ లైన్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో సో మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఓ ఫామ్ అయిందో ఇది పర్ఫెక్ట్ సెల్ సిగ్నల్ అనమాట అండి, రైట్? ఓకే అండి. సో దీన్ని ఏంటంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ బిలో ఏ బుల్లిష్ సపోర్ట్ లైన్ అంటారన్నమాట. అంటే సో బుల్లిష్ ట్రెండ్ కదండి ఇది. సో ట్రెండింగ్గా ఉంది కదా, స్టాక్ పైకి పెరుగుతూ ఉంది, బట్ ఇది బ్రేక్ అయింది కాబట్టి సో ట్రెండింగ్ లైన్ సపోర్ట్ లైన్ బ్రేక్ అయినట్టు అనమాట, రైట్? నెక్స్ట్ సేమ్ ఇదే అనమాట అండి. సో డౌన్ సైడ్ ఇందాక అప్ సైడ్ చూసాం కదా, సో ఇది డౌన్ సైడ్ ఇంకా వీక్నెస్ అనమాట ఇది. సో యాక్చువల్గా ఇందాక సపోర్ట్ లో ఏదైతే ఉందో పైకి షిఫ్ట్ అవుతూ వచ్చింది, యాక్చువల్గా ఇప్పుడు లో అనేది ఇంకా తగ్గిపోతూ వస్తుంది అనమాట. మీరు చూస్తే కనుక సో లోయర్ లోస్ అనమాట. ట్రెండ్ లైన్స్ మనం ఎలా ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేస్తామో సో అదేవిధంగా సో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట అండి. హయ్యర్ లోస్ ఎలా ఫామ్ అవుతుంది ఆ టైప్లో ఇక్కడ లోయర్ లోస్ ఫామ్ అవుతా వచ్చింది. సో అది కూడా బ్రీచ్ అయిపోయిందంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉందన్నమాట అండి ఇక్కడ. ఓకే, సో అందులో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ బిలో బేరిష్ సపోర్ట్ లైన్, ఇందాక బుల్లిష్ సపోర్ట్ లైన్ చూసాం అనమాట అండి, ఇప్పుడు బేరిష్ సపోర్ట్ లైన్, రైట్? ఇలా బేసిక్ ప్యాటర్న్స్ ఫ్రెండ్స్, ఈ బేసిక్ ప్యాటర్న్స్ బేస్ చేసుకుని మనం పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో ఉపయోగించి మనం ట్రేడింగ్ చేయొచ్చు అనమాట, రైట్? ఓకే అండి. సో అయితే కొన్ని ప్రాక్టికల్గా చార్ట్స్లో చూద్దాం అనమాట అండి. సో చార్ట్స్లో చూస్తే మనకు కొంచెం ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది కదా.
ఓకే. సో ఉదాహరణకి లెటస్ సే నేను టీసీఎస్ ఇక్కడ తీసుకున్నానండి ఉదాహరణకి. సో టీసీఎస్ చూస్తే గనక మీరు చూడొచ్చనమాట అండి. ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ అవుతుంది గదా! సో ఎక్స్‌పాన్షన్ బ్రేకౌట్ అయింది ఇక్కడ. సో ఎక్స్‌పాన్షన్ బ్రేకౌట్ అయినప్పుడు మనం కావాలంటే బై పొజిషన్ ఇక్కడ తీసుకోవచ్చనమాట అండి. రైట్. సో అయితే మీరు ఇందులో పాయింట్ అండ్ ఫిగర్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, సో అంటిల్ అన్‌లెస్ క్లియర్ సిగ్నల్ 3 లైన్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది బ్రీచ్ అయ్యేదాకా యూ కెన్ హోల్డ్ అనమాట అండి. ఒకవేళ మీరు హోల్డ్ చేసి ఉంటే ఇక్కడ సో ఎంట్రీ 2400 ఈ రేంజ్‌లో మీరు ఎంట్రీ అయ్యి ఉంటే గనక సో మీరు చాలా వరకు రైడ్ చేసి ఉందరనమాట. రైట్. ఓకే. సో అదేవిధంగా కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ మీరు చూస్తే కనుక ఇక్కడ సో మీరు ఇక్కడ మనం ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేశాను అనుకోండి ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో ఏమైందంటే ఇక్కడ బాటమ్స్ ఏమవుతున్నాయంటే పైకి షిఫ్ట్ అవుతూ వచ్చినాయి కదా. ఓకే. సో అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకే. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఓకే. సో అదేవిధంగా డబుల్ టాప్ బ్రేక్అవుట్ సో ఇవన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. ఏవైతే మనం ప్యాటర్న్స్ డిస్కస్ చేసామో త్రిబుల్ టాప్ బ్రేక్అవుట్ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా కంటిన్యూషన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా మీకు బ్రేక్అవుట్ అనేది ఇక్కడ కనిపించిందండి. సో ఏవైతే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏవైతే డిస్కస్ చేసామో సో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే. సో నేరో రేంజ్ అనమాట అండి. ఇది స్క్వీజ్ అవుతా వచ్చింది కదా. సో నేరో రేంజ్ నుంచి ఇది నిఫ్టీ చార్ట్ అనమాట అండి. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతా పైకి వెళ్తుందో సో బుల్లిష్ సిగ్నల్ అనమాట అండి. యాక్చువల్గా మీరు అది నార్మల్ చార్ట్ కింద మార్చారనుకోండి సో ఈ ప్రైస్ యాక్షన్ అంతా ఒకే టవర్లో కనిపిస్తుంది. మీకు చూస్తే కనుక మధ్యలో ప్రైస్ కొంచెం తక్కువ ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో అవేం చూపించాలన్నమాట అండి. మీరు చూస్తే కనుక సో క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీరు చాలా యాక్షన్ కనిపిస్తుంది అనమాట అండి. సో ఇది తగ్గింది కానీ సో 3 బార్స్ తగ్గితే తప్ప మనకి పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ చూపించదు కాబట్టి ఈ రెడ్ అనేది మీకు అందులో కనిపించలేదు అనమాట అండి. క్లియర్గా మీరు చూస్తే కనుక సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో సో ఓన్లీ టవర్ ఒకటి మీరు చూస్తే కనుక నిఫ్టీ 15,500 దగ్గర నుంచి సో 17,000 దాకా సో అంటే ఈ 2,000 సుమారుగా 2,000 పైన పాయింట్స్ కంప్లీట్గా ఓన్లీ ఒక క్యాండిల్లో మాత్రమే చూపించడం జరిగింది. సో అంతకుముందు కూడా మీరు చూడొచ్చు మంచి ఎంట్రీ. ఇక్కడ చూస్తే కనుక ఏమవుతుందంటే లోస్ షిఫ్ట్ అవుతున్నాయి. ఓకే. అసెండింగ్ లో అనమాట అండి. ఇది ట్రెండ్ లైన్ మీరు చూస్తే కనుక సో అసెండింగ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ రైజింగ్ బాటమ్ బ్రేక్అవుట్ అని మనం డిస్కస్ చేసాం కదా. ఓకే. సో రైజింగ్ బాటమ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ చూస్తే కనుక సో డబల్ టాప్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. రైట్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట అండి. సో బజాజ్ ఫైనాన్స్ చార్ట్ ఒకసారి చూద్దాం అనమాట. బజాజ్ ఫైనాన్స్ చార్ట్ చూస్తే మొత్తం మీరు యాక్షన్ చూడొచ్చు అనమాట అండి. ఓకే. సో చాలా స్క్వీజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు రావడం జరిగింది కదా. రైట్. సో స్టిల్ మంచి అప్ ట్రెండ్లో ఉందన్నమాట అండి. రైట్. ఓకే. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అయితే సింపుల్ బేసిక్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ఓకే ఇందాక మనం డిస్కస్ చేసిన ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట అండి. స్టాప్ లాస్ను కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్ ఎంట్రీ ఎగ్జిట్ ఈ నాయిస్ అంతా ఎలిమినేట్ అయిపోద్ది అనమాట అండి. రైట్. సో ఈ నాయిస్ అంతా కూడా సో ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది. దానికి ఇన్ఫోసిస్ చార్ట్ అనమాట అండి. మీరు చూస్తే కనుక ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే మీరు చూడొచ్చు అనమాట అండి. సో బ్యూటిఫుల్గా క్లియర్గా ఏమవుతుందంటే బాటమ్స్ అన్ని పైకి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ కొంచెం రివర్సల్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. బట్ మళ్ళీ వన్స్ అగైన్ సో ఎప్పుడైతే ఈ డబల్ టాప్ రైట్ సో అదేవిధంగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో డబల్ టాప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే కనుక 900 రూపీస్లో సో 1,400 రూపీస్ దాకా సో మళ్ళీ ఏ విధమైన రివర్సల్ సిగ్నల్ రాలేదన్నమాట అండి. సో మళ్ళీ 3 బార్స్ రివర్స్ అయింది కదా. ఇక్కడ మీరు 3 ఓ టైప్లో ఫామ్ అయింది కదా. సో కావాలంటే ఒకసారి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట అండి. రైట్. సో మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంట్రీ డబల్ టాప్ బ్రేక్అవుట్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చిందనమాట అండి. సో ఈ విధంగా మళ్ళీ కావాలంటే మనం సో ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట అండి. సో ఇలాగ ఏంటంటే సో డిఫరెంట్ చార్ట్స్ ప్రైజెస్ ఒకసారి స్టడీ చేయండి ఫ్రెండ్స్. మీరు స్టడీ చేస్తూ ఉంటే ప్యాటర్న్స్ ఇవన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి అనమాట అండి ఆటోమేటిక్గా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ చూస్తే కనుక మీరు బాటమ్ షిఫ్ట్ అవుతూ వస్తుంది అనమాట అండి. రైట్. బాటమ్ షిఫ్ట్ అవుతుంది ప్లస్ హై అనేది బ్రేక్అవుట్ అవుతుంది. రైట్. ఇప్పుడు డబల్ టాప్ రావడం జరిగింది. సో ఇది కూడా బ్రేక్ అవుతే కనుక ఇంకా కంటిన్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో సో ఏదైతే నాయిస్ ఉందో సో ప్రైస్లో వచ్చి ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో సో మీరు చూడొచ్చు అనమాట అండి. సింపుల్గా ఇది 2018 నుంచి 2021 ఇప్పుడు రైట్ ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల పైన చార్ట్ సింపుల్గా ఇలా ఒక 10-15 బార్స్లో 10-15 లైన్స్ ఏవైతే ఉన్నాయో వెర్టికల్ దాంట్లో మీకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో ఉన్న సో బ్యూటీ అదనమాట అండి. సో అంటే ఓన్లీ ప్రైజ్ ఈజ్ సుప్రీం కదా. సో ప్రైస్ బేస్ చేసి కదా మీకు ఇండికేటర్స్ కానీ సో అవన్నీ డెవలప్ అవుతాయి కదా. సో దీని మీద బేస్ చేసుకుని కొంచెం డీప్గా స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో ఎస్పెషల్లీ మహేష్ గారు అండ్ రమేష్ వీళ్ళిద్దరు కామెంట్స్లో అడగడం జరిగింది కదా. సో కొత్త ప్యాటర్న్స్ గురించి టెక్నికల్ ఇండికేటర్స్ అవి చెప్పండి అని చెప్పి ప్లస్
రమేష్ గారు ఎక్స్క్లూజివ్గా పాయింట్ అండ్ ఫిగర్ గురించి అడగడం జరిగిందనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్టడీ చేయొచ్చు. ఇది ఒక బేసిక్ ఐడియా అనమాట అండి. సో దీని మీద బేస్ చేసుకుని మీరు ప్లాట్ చేయొచ్చు అనమాట అండి. సో మూవింగ్ యావరేజ్ అవి ప్లాట్ చేయొచ్చు. వన్స్ ఒక మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది అనుకోండి, దట్ ఈస్ బై ఎంట్రీ. సో మూవింగ్ యావరేజ్ కిందకి వస్తే మీరు ఎగ్జిట్ సెల్ ఎంట్రీ కింద, లేదంటే స్టాప్ లాస్ కింద మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్, ఓకే. సో అయితే మూవింగ్ యావరేజ్ అనేవి ప్రైస్ ఇండివిజువల్ ప్రైస్లా ప్లాట్ అవ్వనమాట అండి. ఏవైతే టవర్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, దాన్ని యావరేజ్ కింద ప్లాట్ అవుతుంది కాబట్టి సో ఇంకా చాలా సింప్లిఫై అయిపోద్ది అనమాట అండి. సో మంచి ట్రెండింగ్ ఉన్న స్టాక్స్ ఏంటి, మంచి మొమెంటమ్ ఉన్న స్టాక్స్ ఏంటి, సో అందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కనుక పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ ఎస్పెషల్లీ మీరు అంటే ఫ్రీక్వెంట్ ఎంట్రీ ఎగ్జిట్ ఇలా అవసరం లేదనమాట అండి. సో క్లియర్ కట్ స్టాక్ రివర్స్ అయిపోయింది ప్రైస్ ఎప్పుడైతే 3 క్యాండిల్స్ రైట్ 3 బాక్సెస్ ఎప్పుడైతే ఫిల్ అవుతాయో సో అప్పుడు మాత్రమే మీకు రివర్సల్ సిగ్నల్ వస్తుంది కాబట్టి సో టిల్ దెన్ యూ కెన్ వెయిట్ అనమాట అండి. ఒక్కొక్కసారి మనకి స్టాక్స్ టీచ్ చేస్తూ ఉంటాయి కదండి. సో మనకి చేస్తే ఒకసారి ఒక 20 రూపాయలు 30 రూపాయలు తగ్గి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఏదైతే మొమెంటమ్ ఉన్న స్టాక్స్ చిన్న రిట్రేస్మెంట్ రావడం జరుగుతుంది, మళ్ళీ ప్రైస్ అనేది ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అదే ట్రెండ్లో కంటిన్యూ అవ్వడం అనేది చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం కదా. ఓకే, సో అందువల్ల మీరు ఇంకా డీప్గా స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ నేను బేసిక్ ఐడియా ఇవ్వడం జరిగిందనమాట అండి. సో దీన్ని బేస్ చేసుకుని మంచి స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట అండి. వన్స్ మూవింగ్ యారోస్ ఇది ప్లాట్ చేయగలిగితే ఎనీ డ్యామ్ ఇండికేటర్స్ మీరు ఏదైనా కూడా ప్లాట్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ప్రైజ్ని బట్టే కదా ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో ప్రైజ్ని బేస్ చేసుకుని ఏదైనా డిఫరెంట్ ఇండికేటర్స్ మీరు ఇంకా ఇన్డెప్త్ స్టడీ చేయండి ఫ్రెండ్స్. సో స్టడీ చేసి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓకే, సో యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట అండి. సో పాయింట్ అండ్ ఫిగర్ ఏంటంటే మోస్ట్ యాన్సెంట్ వెస్టర్న్ స్టైల్ అనమాట అండి. మన క్యాండిల్ స్టిక్ జపనీస్ స్టైల్ అనమాట. యాన్సెంట్ స్టైల్ ఆఫ్ రీడింగ్ చార్ట్స్ స్టడీ చేయడం అనేది ప్రైస్ మూమెంట్ యాక్షన్ అనేది. ఓకే, సో పాయింట్ ఫిగర్ చాలా యాన్సెంట్ అనమాట అండి. సో అయితే ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్యాండిల్ స్టిక్ అనేది చాలా పాపులర్ అనమాట అండి. సో పాయింట్ అండ్ ఫిగర్ గురించి పెద్ద దాని అంత పాపులారిటీ లేదనమాట అండి. రైట్, బట్ పాయింట్ అండ్ ఫిగర్స్లో నాయిస్ అనేది చాలా ఎలిమినేట్ అయిపోద్ది కాబట్టి సో మనం పీస్ఫుల్గా మీరు ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎస్పెషల్లీ లైక్ స్వింగ్ ట్రేడింగ్ అవి మీరు ప్లాన్ చేయాలనుకుంటే కనుక సో మహేష్ గారు అడిగారు కదా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏదైనా ఇండికేటర్స్ అవి చెప్పండి అని. సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ మంచి బ్యూటిఫుల్ అనమాట అండి. సో ఏదైతే ఇలా ట్రిపుల్ టాప్ డబుల్ టాప్ అసెండింగ్ బాటమ్ ఇవన్నీ మనం చూసాం కదా. సో ఇలా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి డెఫినెట్గా సో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ ద్వారా యూ కెన్ మేక్ గుడ్ మనీ అనమాట అండి. సో నాయిస్ ఎలిమినేట్ చేయొచ్చు, పీస్ఫుల్గా మంచి ప్రాఫిట్స్ అనేవి ట్రేడ్ చేయొచ్చు అనమాట. రైట్, ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్. సో పార్ట్ 1 బేసిక్ వాట్ ఈస్ పాయింట్ అండ్ ఫిగర్ అనేది నేను చెప్పడం జరిగింది. సో తర్వాత పార్ట్ 2 మనం కొన్ని స్ట్రాటజీస్ ఎంట్రీ ఎగ్జిట్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అనమాట అండి. సో మీ అందరి రిక్వెస్ట్ మీదే సో నేను ఈ వీడియో నేను స్టడీ చేసి మొత్తం ఎక్స్క్లూజివ్గా చేయడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లెంటన్ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇలాంటి మంచి లెర్నింగ్ వీడియోస్ మీకు కావాలంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్రప్రదేశ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. బాయ్.